బాహుబలి తర్వాత సీక్వెల్స్ ట్రెండ్ బాగానే పెరిగింది. సీక్వెల్స్ కి క్రేజ్ వచ్చిన ప్రెసెంట్ ఇండియాలో ఎక్కువ సీక్వెల్స్ లో నటిస్తున్న వ్యక్తి ఒకే ఒకడు, అతడే తమిళ హీరో కార్తిక్. కార్తీ అప్కమింగ్ మూవీస్ మొత్తం బై సీక్వెల్స్ ఉన్నాయి. అవేంటంటే కార్తీ గారి సూపర్ హిట్ మూవీ సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 రాబోతుంది. నెంబర్ 2 నాని హిట్ ఫ్రాంచైజ్ లో ఏసీపీ వీరప్పనగా హిట్ 4 లో నటించబోతున్నాడు. నెంబర్ 3 ఖైదీ 2. కార్తీ సినిమాల్లో ఎక్కువగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఖైదీ సీక్వెల్. లోకేష్ కనకరాజు కూలీ సినిమా అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. నెంబర్ 4 టాకీ 2. కార్తీ స్పెషల్ మూవీస్ లో టాకీ 1. ఈ సినిమాకి సీక్వెల్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. నెంబర్ 5 కంగువా క్లైమాక్స్ లో కార్తీని రివీల్ చేసి కంగువా 2 పై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. నాకు తెలిసి ఈ సినిమా రాదు. ఒకవేళ వస్తే డైరెక్టర్ శివ మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా రాదు. కార్తిక్ కి ఇంతటి ఇమేజ్ క్రేజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన సినిమా యుగానికి ఒకడు. ఈ సినిమాకి సీక్వెల్ గా ధనుష్ ని హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నారు. అయితే డైరెక్టర్ మాత్రం కార్తీ లేకుండా సీక్వెల్ తీబోము అని పబ్లిక్ గా అనౌన్స్మెంట్ చేశాడు. సో యుగానికి ఒకడు 2 లో గ్యారంటీ కార్తీ ఉంటాడనమాట. కార్తీ మొత్తం సీక్వెల్స్ మీద ఫోకస్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. కార్తీ తీయబోతున్న సీక్వెల్స్ లో నేను ఎక్కువ ఎదురు చూసేది ఖైదీ 2 కోసం. ఇంతకీ మీరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేసి